ఉయ్యూరు భక్తి, పవిత్రత, త్యాగానికి ప్రతీకగా నిలిచిన పవిత్రమైన భూమి. 500కి పైగా ఏళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా పెద్దకడియం గ్రామంలో యాదవుల కుటుంబంలో జన్మించింది ఓ దివ్య శిశువు. తండ్రి పరశురామయ్య, తల్లి పార్వతమ్మ. పరమేశ్వరుని వరప్రసాదంగా పుట్టిన ఆ బిడ్డకు వీరశివమ్మ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే భక్తి, సేవాభావం, దైవచింతన. 8 ఏళ్ల వయసులోనే ఉయ్యూరు గ్రామానికి చెందిన చింతయ్యతో వివాహం. అత్తవారింట అడుగుపెట్టిన రోజు నుండే అందరూ మనసులు గెలుచుకుంది వీరమ్మ. అత్తని సేవాభావంతో మెప్పించింది. మామయ్యను గౌరవంతో గెలుచుకుంది. మరిది భోగయ్యను బిడ్డలా చూసుకుంది. అందరూ ఆమెని ఉత్తమ ఇల్లాలు అనేవాళ్ళు. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. గ్రామకరణ సుబ్బయ్య కళ్ళు వీరమ్మ పతివ్రత మీద పడ్డాయి. ఆవిడని లోబరుచుకోలేక దుర్మార్గ పథకాన్ని వేశాడు. విషం పూసిన సొరముళ్ళు వేసుకొని ఒక రాత్రి ముస్తాబాద్ వద్ద గొర్రెల మంద దగ్గర నిద్రలో ఉన్న చింతయ్యపై ఆ ముళ్ళుతో దాడి చేశాడు. విషం శరీరంలో వ్యాపించింది. చింతయ్య ప్రాణాలు కోల్పోయాడు. తమ్ముడు భోగయ్య అన్న శవాన్ని ఉయ్యూరు తీసుకొచ్చాడు. ఆ వార్త విని వీరమ్మ గుండె చీలిపోయింది. కానీ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కాదు, అగ్ని మెరుపులు కురిశాయి. ఆమె భర్తను హత్య చేసిన సుబ్బయ్యను నిర్వంశం కావాలి అని శపించింది.